गाइस బాగున్నారా సో ఈ రోజు వచ్చేసి క్లాస్ 9 లో మీకు నేను 4 కట్ బ్యాంగిల్ మీద 3D డిజైన్ నేర్పిస్తాను అయితే 4 కట్ బ్యాంగిల్స్ మీద 3D డిజైన్స్ వద్దు అని చెప్తానండి ఎందుకో నేను చెప్తాను డిజైన్ చూసేద్దామండి ఫస్ట్ వైట్ గమ్ అంటించుకొని దాని తర్వాత 5 mm స్టోన్ అంటించుకోండి దాని మీద మీరు 3 mm స్టోన్స్ అంటించండి సో ఎప్పుడు కూడా 3D డిజైన్స్ కి B7000 గ్లూ నే వాడాలి 3D డిజైన్స్ ఎందుకు నేను రిఫర్ చేయనంటే ఆల్రెడీ 4 కట్ బ్యాంగిల్స్ ని బ్రైడల్ సెట్ లో యూజ్ చేస్తారండి ఆల్రెడీ బ్రైడల్ సెట్ హెవీగా ఉంటుంది సెట్ లో సూట్ కావు ప్లస్ 4 కట్ బ్యాంగిల్ వెడల్పు తక్కువ ఉంటుంది కాబట్టి కుందన్స్ ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒక ఫ్లవర్ డిజైన్ చూపిస్తానండి సో 4 సైడ్స్ కి వీడియోలో చూపిస్తున్నట్టు గమ్ము పెట్టుకొని 5 mm కుందన్స్ వాడుతున్నా ఇక్కడ కూడా దాంట్లో వెడల్పు తక్కువ ఉంటుంది కాబట్టి మనం కూడా చిన్న సైజ్ కుందన్స్ నే వాడాల్సి వస్తుంది మీద 3D డిజైన్స్ అంటే చాలా కష్టమని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఒకవేళ కస్టమర్ అడిగిన ప్యాకేజింగ్ ప్రాసెస్ లో డెలివరీ ప్రాసెస్ లో ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయని నా ఉద్దేశము సో అలా 4 సైడ్ 5 mm కుందన్ అంటించిన తర్వాత దాని మీద 3 mm స్టోన్ అంటిస్తున్నాను రౌండ్ షేప్ చూడండి 4 కట్ అండ్ 6 కట్ బ్యాంగిల్స్ బ్రైడల్ సెట్ లో ఒక సెట్ ని తయారు చేయడానికి యూజ్ చేస్తారు అందుకే ఈ బ్యాంగిల్స్ ని 1 లైన్ కుందన్స్ తోటి ఆర్ ఇట్లా పార్టీషన్స్ కుందన్స్ ఉంటాయి కదా అక్కడ గ్యాప్ ఇచ్చి అంటించే కుందన్స్ తోటి డిజైన్ చేస్తారు అండ్ అవే లుక్ కనిపిస్తాయండి ఆ సెట్ లో ఎందుకంటే సైడ్ బ్యాంగిల్స్ ఆల్రెడీ హెవీగా ఉంటాయి కాబట్టి ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ అండి మన లోటస్ డిజైన్ చేస్తాం కదా అలాంటిదే కానీ నేను ఇక్కడ వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకొని 2 కుందన్స్ కింద అంటించి దాని మీద ఒక కుందన్ అంటించాను చూసిన అర్థమవుతుంది లోటస్ లాగా కనిపిస్తుందని లాస్ట్ వీడియోలో ఇదే బ్యాంగిల్ మీద 1 లైన్ కుందన్స్ తోటి ఎలా డిజైన్ చేసుకోవాలని సో మెనీ డిజైన్ చూపించాను అది చూడకుంటే కింద లింక్ ఇస్తాను చూడండి ఇక్కడే మీరు అబ్జర్వ్ చేయండి ఆరెంజ్ కలర్ బ్యాంగిల్ వచ్చేసి నేను ఇంట్లో గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి వాటితోటి DIY చేసినాను ఇది మనం గోల్డ్ కలర్ బ్యాంగిల్ వచ్చేసి మనం రెగ్యులర్ గా వాడే సిల్క్ థ్రెడ్ బేస్ మీరు ఇక్కడే అబ్జర్వ్ చేయండి రౌండ్ షేప్ కుందన్స్ ఆరెంజ్ కలర్ బ్యాంగిల్ కొద్దిగా అంటే వెడల్పుగా బయటికి వచ్చినాయి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ బేస్ అయితే ఇంకా కొద్దిగా వెడల్పు తక్కువ ఉంటది ఇంకా అప్పుడైతే ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉండవు 4 కట్ బ్యాంగిల్స్ మీద ఇలా 1 లైన్ డిజైన్స్ ఇలా చైన్స్ తోటి డిజైన్స్ ఇలా స్టార్స్ తోటి పార్ట్స్ లా వచ్చే డిజైన్స్ చేసుకోమని మీకు చెప్తాను ఈ డిజైన్ నేను లాస్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఎవరైనా చూడకుంటే చూడండి అంతేనండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి